అండి, ఈరోజు మనం దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను కుక్కర్లో దోసకాయ ముక్కలు, కందిపప్పు, చింతపండు, సాల్టు, ఉప్పు, పసుపు వేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. కుక్ చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయాక అలా పప్పుని మెదుపుకున్నాను. తర్వాత తాలింపు వేసుకోవడానికి నేను యాడ్ చేస్తున్నాను ఆయిల్ అనేది. కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఒక 1 మినిట్ అనేది మనం వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేది మనం ఒక తాలింపు దినుసులు యాడ్ చేసుకున్నాను. తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత కొద్దిగా మనం వేగేంత వరకు కొంచెం తిప్పుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి, అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. అలాగే ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని ఎప్పుడు కూడా సిమ్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే కుక్ చేసి మెదుపుకున్న కందిపప్పు, దోసకాయ ఉంది కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని అంతా కలిసిపోయేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసి ఫ్లేమ్ని మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ అట్లాగా ఉంచేసి మూత ఓపెన్ చేసి చూసేసిన తర్వాత అంతా కలిసిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. సో అంతే, ఎంతో రుచికరమైన దోసకాయ పప్పు రెడీ అయిపోయింది.